మేడారం జాతరకు వచ్చే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి మేడారం జాతర సందర్భంగా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భక్తుల సౌకర్యార్థం పడికాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ జాయ్ రైడ్స్ నిర్వహించనున్నారు. ఇక ఈ రైడ్స్ ద్వారా భక్తులు సుమారు 6 నుంచి 7 నిమిషాల పాటు మేడారం జాతరను విహంగ వీక్షణంతో చూడగలుగుతారు. ఒక్కో వ్యక్తికి 4,800 ఛార్జీగా నిర్ణయించారు. అలాగే హన్మకొండ నుంచి మేడారం వరకు రాన్పూర్ ప్రయాణానికి 35,999 రూపాయల ఛార్జీలు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. తాడ్వాయి మండలం ఎలుపాక ప్రాంతం నుంచి మేడారం పరిసరాలను ఏరియల్ వ్యూలో వీక్షించేలా హెలికాప్టర్ సేవలు అందించనున్నాయి. ఇక ఈ నెల 31వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు హెలికాప్టర్ రైడ్స్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఈ సేవలు మరింత ఆకర్షణగా నిలవనున్నాయి. మేడారం జాతరకు వచ్చే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి మేడారం జాతర సందర్భంగా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భక్తుల సౌకర్యార్థం పడికాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ జాయ్ రైడ్స్ నిర్వహించనున్నారు. ఇక ఈ రైడ్స్ ద్వారా భక్తులు సుమారు 6 నుంచి 7 నిమిషాల పాటు మేడారం జాతరను విహంగ వీక్షణంతో చూడగలుగుతారు. ఒక్కో వ్యక్తికి 4,800 ఛార్జీగా నిర్ణయించారు. అలాగే హన్మకొండ నుంచి మేడారం వరకు రాన్పూర్ ప్రయాణానికి 35,999 రూపాయల ఛార్జీలు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. తాడ్వాయి మండలం ఎలుపాక ప్రాంతం నుంచి మేడారం పరిసరాలను ఏరియల్ వ్యూలో వీక్షించేలా హెలికాప్టర్ సేవలు అందించనున్నాయి. ఈ నెల 31వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు హెలికాప్టర్ రైడ్స్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఈ సేవలు మరింత ఆకర్షణగా నిలవనున్నాయి. కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపురం గ్రామంలో న్యాయవాదిపై దాడి కలకలం రేపింది. తండ్రి నుంచి సంక్రమించిన 12 సెంట్ల స్థలంలో న్యాయవాది మరిడియను ఇల్లు నిర్మించుకున్నారు. ఇక స్థలాన్ని కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు యత్నించగా న్యాయస్థానాన్ని ఆశ్రయించగా మరిడియకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా జేసీబీతో ఇంటిని కూల్చేశారని మరిడియ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో టీడీపీ నేతలు ఎడ్ల అప్పలరాజు, అలాగే ఎడ్ల సూరిబాబు, ఎర్రమల్లి సూర్యప్రకాష్, ఎడ్ల సత్యనారాయణ, ఎర్రమిల్లి దుర్గా రమేష్ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కోర్టు కేసులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను ధ్వంసం చేశారని కూడా న్యాయవాది తెలిపారు. ఏం చేస్తే చేసుకో, ఏం చేస్తే చెయ్యి. నా వీడియో తీసుకుంటే నా ఇష్టం. పబ్లిక్ ప్లేస్ ఇది, ఏదైనా చేయొచ్చు. ఇది పబ్లిక్ ప్లేస్. ఇది నేను నిలబడింది రోడ్డు ఇది. నీకెందుకు చెప్తాను? పబ్లిక్ చెప్తాను, నా స్థలాన్ని చెప్తాను. నేను విలేకరు అయితే ఏదైతే నీకేటన్నాను, విలేకరు తీయచ్చు కదా. నేను లాయర్ని. ఎవరు భూమి అయితే ఎవరు పోతే ఆ భూమి అవుతుంది. ఎవరు పోతే చెప్పైతే ఎవరి దాని చెప్పాలి. చూద్దాం ఎవరి స్థలం చెప్తే కానీ భయపడకైతే ఎందుకు ఎవరి స్థలం అయితే తెలుస్తుంది. అలాగే రాసేస్తాను. అలాగే నువ్వేం చేస్తావు చేసుకో.
చంపండి 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 రా లేకపోతే చంపండి మేము చంపుతాం మేము చంపేస్తాం తోసి మేము తోసాడు వాళ్ళు తోసాడు ఏం చెప్తే చేసుకో ఏం చెప్తే చెయ్యి నా వీడియో తీసుకుంటే నా ఇష్టం పబ్లిక్ ప్లేస్ ఇది ఏదైనా దేశ రాజధాని ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్రంగా స్పందించింది. కాలుష్య కొర్రలో చిక్కుకున్న ఢిల్లీని ఊపిరిపోయడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ ప్రభుత్వానికి స్పష్టమైన గడువు విధించింది. వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ సూచించిన సిఫార్సులను ఎలా అమలు చేస్తారో వివరించేలా రాబోయే 4 వారాల్లోగా సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కాలుష్య నివారణ చర్యల విషయంలో ఇకపై ఎలాంటి సాకులు అభ్యంతరాలను స్వీకరించబోమని స్పష్టంగా తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలీలతో కూడిన 3 సభ్యుల ధర్మాసనం బుధవారం ఈ కేసుపై విచారణ చేపట్టింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గాలి నాణ్యత రోజురోజుకు దిగజారుతున్న అంశంపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని అరికట్టడానికి దీర్ఘకాలిక చర్యలు అత్యవసరమని స్పష్టం చేసింది. ఈ కేసులో సీఏక్యూఎం తరపున అదనపు సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాటి వాదనలు వినిపించారు. ఇక ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు సీఏక్యూఎం మొత్తం 15 దీర్ఘకాలిక చర్యలను సిఫారసు చేసిందని తెలిపారు. ఈ చర్యలు అత్యంత కీలకమైనవి. వీటి అమల్లో ఎలాంటి జాప్యం జరగకూడదని ధర్మాసనం తెలిపింది. కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలను దశల వారీగా రోడ్లపై నుంచి తొలగించాలి. పొల్యూషన్ అండర్ కంట్రోల్ విధానాన్ని మరింత బలోపేతం చేయాలి. రైలు రవాణా వ్యవస్థతో పాటు మెట్రో నెట్వర్క్ను కూడా విస్తరించాలి. ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని సవరించి వాటి వినియోగాన్ని ప్రోత్సహించాలంటూ సీఏక్యూఎం పలు కీలక సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. గ్రీన్లాండ్ను తమ దేశంలో విలీనం చేసుకునే విషయంలో తీవ్రంగా యత్నించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గారు. గ్రీన్లాండ్ను అమెరికాను అప్పగించాలంటూ యూరప్ మిత్ర దేశాలను బెదిరించిన ట్రంప్ తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆర్కిటిక్ భద్రతకు సంబంధించి నాటోతో ఒక భవిష్యత్తు ఒప్పందానికి మార్గం సుగమమైందని పేర్కొంటూ ఈ నేపథ్యంలో యూరప్ దేశాలపై విధించాలని భావించిన టారిఫ్లను రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఈ ప్రకటనతో నాటో కూటమిలో తలెత్తిన తీవ్ర సంక్షోభానికి తాత్కాలికంగా తెరపన్నట్లయింది. గ్రీన్లాండ్పై హక్కు, టైటిల్, యాజమాన్యం తమకే కావాలని ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. అయితే దానికోసం సైనిక బలగాలను ఉపయోగించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సహాయంతోనే యూరప్ నిలబడిందని, దశాబ్దాలుగా తాము అందించిన సహాయంతో పోలిస్తే గ్రీన్లాండ్ను కోరటం చాలా చిన్న విషయమని వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలు నాటో కూటమి పునాదులను కదిలించేలా ఉండటంతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది.
చింతను వదలండి, ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇవ్వండని రంగారెడ్డి జిల్లా ఇస్లామిక్ మతస్థులు అంటున్నారు. భగవంతుని సన్నిధిలో కొన్ని రోజుల పాటు గడిపితే మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు ఒత్తిడి నుంచి బయటకు వస్తామని తెలిపారు. ఇక సంవత్సరానికి ఒక్కసారైనా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని 50 మందితో కూడిన తమ బృందం ఉమ్రా యాత్రకు వెళ్తున్నట్లు తెలిపారు. ఇక యాత్రికులను కుటుంబ సభ్యులు, బంధువులు వీడ్కోలు పలికారు. 21 जनवरी को रिपोर्टिंग है। 22 की रात में हमारी 2:40 की फ्लाइट है। तो माशाल्लाह सुबह जिद्दा उतर के हम लोग मदीने का सफ़र है हमारा। अल्लाह हमारे सफ़र को कबूल फरमाए, आसान फरमाए। तो माशाल्लाह मदीना में पहुंचेंगे। एक काफिला ऑलरेडी हमारा 12 जनवरी का जो गया हुआ है वो मदीना में क़ियाम किया हुआ है माशाल्लाह। तो अल्लाह कबूल फरमाए भाई। तो माशाल्लाह हुकूमत के इस साल 2026 के हज के लिए ख़ास तौर पर गाइडलाइंस आए हैं। तो माशाल्लाह साबिक़ में जो भी हादिसात हुए ना होने के लिए इस साल बहुत बेहतरीन इंतजाम कर रहे हैं हुकूमत माशाल्लाह। जो भी साबिक़ में कुछ मसाइल हुए हुज्जाज के साथ, तो 2026 के हज के लिए काफ़ी सहूलतें अभी से उसकी तैयारी चल रही माशाल्लाह। तो काबतुल्लाह के अंदर बहुत ज़्यादा माशाल्लाह इंतजामात हो रहे हैं और पूरी दुनिया पूरा आलम आ रही है। हज की तैयारी अभी से शुरू हो गई। तो मीना मुज़दलिफ़ा अरफात में हम लोग गए तो माशाल्लाह काफ़ी इंतजामात हुकूमत की तरफ से, खादिम हरमैन शरीफैन शाह सलमान, मलिक सलमान और मोहम्मद बिन सलमान साहब की तरफ से बहुत ख़ास इंतजाम हो रहे हैं। और माशाल्लाह इज्तिमाई दुआओं में माशाल्लाह जुम्मे के खुतबे में भी इस साल 2026 के हज की आसानी के लिए माशाल्लाह पिछला जो जुमा हुआ वहीं हुआ शब मेराज की रात होने के बाद। तो माशाल्लाह उसके अंदर भी खास तौर पे हुज्जाज आने वाले हुज्जाज की दुआ हुई। तो माशाल्लाह हुकूमत बहुत खास तौर पे इस साल 2026 के हज के लिए माशाल्लाह बहुत सहूलत का इंतजाम कर रही। अल्लाह जज़ाए खैर दे। जो भी जिस लाइन से भी अलमीज़ान ने ताउन की, मदद की, दुआ की, उन सबका शुक्रगुजार और मशकूर हूँ। अलमीज़ान के काफ़िले में देखो हमारे हकीम साहब माशाल्लाह मद्रास के तमिलनाडु पार्लियामेंट से आए हैं और फ्रांस से भी हमारे काफ़िले में और अमेरिका से भी काफ़िले में वो लोग पहुँच रहे हैं कल इंशाल्लाह। तो इंडिया से भी कर्नाटक, आंध्रा और तेलंगाना माशाल्लाह और पूरे अतराफ के बिखराबाद, शाहबाद। 21 जनवरी को रिपोर्टिंग है। 22 की रात में हमारी